నమస్తే. భగవానుడైన శ్రీరామచంద్ర ప్రభువు గురించి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఒక చిన్నపాటి కలకలం రేగింది. రామచంద్ర ప్రభువు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుని పరిపాలన చేసినటువంటి ఆదర్శమూర్తి అని మనం అందరం నమ్ముతున్నటువంటి తరుణంలో కొందరు ఉద్దేశపూర్వకంగా శ్రీరామచంద్రుడి మీద కొన్ని అపోహలు, దుష్ప్రచారాలు చేసేటందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి వీడియోలు మనం చూస్తున్నాము. ఇటువంటి తరుణంలో అసలైన చరిత్రను చూసినట్లయితే కనుక శ్రీరాముడి యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. ఆ తెలియజేసేటందుకు గాను ప్రతిష్టాత్మకమైనటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హిస్టరీ శాఖ అంటే చరిత్ర పరిశోధన చేసేటువంటి ఒక అథెంటిక్ వ్యవస్థీకర అధికారకృతమైనటువంటి శాఖ ఏదైతే ఉందో ఆ హిస్టరీ శాఖలో ప్రొఫెసర్గా, దానికి హెచ్ఓడిగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ లక్ష్మి గారిని మనం పలకరించేటువంటి ప్రయత్నం చేస్తాం. అమ్మ నమస్తే అండి. నమస్కారం. శ్రీరామచంద్ర ప్రభువు మీద కొన్ని అపోహలు, దుష్ప్రచారాలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సాగుతున్నాయండి. అంటే గతంలో కూడా ఇలాగ కొన్నిసార్లు అనేక సందర్భాల్లో వారి మీద, సీతారాముల మీద, కన్న తల్లిదండ్రులతో సమానంగా చూసుకోవాల్సిన సీతారాముల మీద కూడా కొన్ని అపోహలు, కొన్ని ప్రచారాలు చేయడాలు కూడా జరిగాయి. సో వీటిని కడిగేయడానికి లేదన్నట్లయితే వీటికి చెక్ పెట్టడానికి ఏమైనా ప్రయత్నాలు జరిగాయా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే దాని మీద మంచి జవాబు ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారా? మీకు నచ్చిన పుస్తకం ఏమైనా ఉందా ఆ దిశగా? మన దేశంలో విదేశీ పాలకుల వాళ్ళ దౌర్జన్యాలకి చాలా చాలా మన సంస్కృతి మీద అటాక్ జరిగింది. వాళ్ళు రామాయణ, మహాభారత, భగవద్గీతలు కూడా మనం పఠించేటట్లు లేకుండా ఏంటంటే గోవన్ ఇంక్విజిషన్ అని ఆవిడ షెఫాలి వైద్య అనే ఆవిడ ఒక బుక్ రాసింది. దాంట్లో ఆవిడ చెప్తుంది, గోవాలో ఏ కుటుంబాలలో రామాయణ, మహాభారత, భగవద్గీతాది గ్రంథాలు ఉన్నాయో ఆ ఇళ్ల మీద వాళ్ళు రేడ్ చేసి అక్కడున్న గ్రంథాలని చింపేయడం, వాటిని తగలబెట్టడం, వాళ్ళ మీద దురాచారాలు చేయడం లాంటివి చేశారు. ఇలాంటివి మనం ఈ క్రిస్టియన్ మిషనరీస్ వీళ్ళు ఏం చేశారు, క్రిస్టియానిటీని వాళ్ళు ప్రాపగేట్ చేయడానికి మన గ్రంథాలలో లోటుపాట్లని ఎన్నాలని అంటే పర్పస్ఫుల్గా డెలిబరేట్ అటెంప్ట్ అనమాట. వాళ్ళకి ఒక్కటి కూడా మన గ్రంథం అర్థం కాదు. వాళ్ళేమి సంస్కృత పండితులు కాదు, ఒక మాట కూడా అర్థం కాని వాళ్ళు మనల్ని తక్కువ చేయడం కోసమని, వాళ్ళు సివిలైజ్డ్ అని చూపించడం కోసమని మన సంస్కృతి మీద దాడి జరిగింది. ఈ దాడి అప్పుడప్పుడు ఈ మధ్య కాలంలో కూడా ఈ మిషనరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే చేస్తూ ఉంటారు. మొన్న కూడా ఇప్పుడు కొన్ని వీడియోలు చూసామండి. ఈ మిషనరీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక ఆయన మాట్లాడుతూను ఆయన ఏమంటున్నాడంటే, శ్రీరామచంద్రుడిలో దుర్లక్షణాలు ఉన్నాయి, సీతమ్మ తల్లిని వేరే వాళ్ళతో వెళ్ళిపోమని చెప్పేసేసని, ఇలాగిది చేయమని చెప్పేసాడు అని చెప్పేసి అంటున్నాడంటే దానికి ఏంటంటే సమాధానం? అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. అంటే రామచంద్రుల వారి గురించి ఆయనకి ఏమీ తెలియదు. ఆయన అంతా మొత్తం ఈ వెస్టర్న్ సంస్కృతిలో జరిగిన రాక్షసాలు ఏవైతే ఉన్నాయో వెస్ట్లో ఉన్న ఆ సంస్కృతిని ఇంబైబ్ చేసుకుని లేనిపోనివి మన గ్రంథానికి అంటగట్టడానికి చేస్తున్న ప్రయత్నం అనేది మనం గ్రహించాలి. ఇంకొకటి ఏంటి అంటే, శ్రీరామచంద్రుడు ఏ సందర్భంగా అలాగే అన్నాడు? రామచంద్రుడు సీతమ్మ వారిని యుద్ధం తర్వాత సీతమ్మ వారిని తీసుకొస్తున్నప్పుడు మనం అనేక రామాయణాలు చిలవలు పలవలుగా రాయడం జరిగింది. వాటిల్లో కొన్ని భ్రమల్ని కలిగించే విషయాలు వాటిల్లో ఉండొచ్చు. కానీ మనం అథెంటిక్గా వాల్మీకి రామాయణాన్ని తీసుకుంటాము. ఎందుకంటే ఆయన అప్పటి కాంటెంపరీ రాముల వారికి ఆయన రాసిందే సత్యం సత్యం సత్యం. కాబట్టి దాంట్లో ఆయన ఏం చెప్తాడంటే, సీతమ్మ వారిని ఆంజనేయ స్వామి తీసుకొస్తారు యుద్ధానంతరం. తీసుకొచ్చినప్పుడు ఆయన చెప్తాడు, నువ్వు ఇప్పుడు స్వతంత్రురాలివి, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు అంటే. ఆవిడ ముగ్గురు పేర్లు మనం చెప్పుకుంటాం. ఎవరెవరి దగ్గరికి వెళ్ళమన్నాడంటే లక్ష్మణుడు, భరతుడు లేదా విభీషణుడు.
ఇప్పుడు లక్ష్మణుడు భరతుడు ఆమెకి పుత్రులు లాంటి వారు. అంతే కదా, సహజంగానే అంటే తల్లిదే చూసుకునేవారు వాళ్ళిద్దరు. అది లక్ష్మణుడు భరతు వీళ్ళే కాదు, శత్రుఘ్నుడైనా ఆమె జగన్మాత, స్వయంగా తల్లిగానే చూసుకుంటారు. ఎప్పుడైతే రామలక్ష్మణులు సీతాదేవి అరణ్యవాసానికి బయలుదేరారో అప్పుడు సుమిత్రాదేవి చెప్తుంది, నీకు ఇప్పటి నుంచి దశరథుడు శ్రీరాముడే, నేను సీత. సో వాళ్ళిద్దరిలో మీ తల్లిదండ్రులను చూసుకుని సేవ చేసుకోని ఆయన అని తల్లే చెప్పి పంపించింది. ఇంత గొప్ప విషయం. అయితే అక్కడికి వచ్చాక కూడా ఈవిడ వనంలో ఉన్నప్పుడు, అశోకవనంలో ఉన్నప్పుడు విభీషణుడు ఆమెని రక్షించాడు. ఆయన భార్య కూతురు కూడా ఆవిడ సేవ చేశారు. చాలా సందర్భాల్లో వాళ్ళు ఆవిడ్ని కాపాడారు. విభీషణుడు కూడా కోర్టులో ఉండి ఆవిడ సామాన్యురాలు కాదు, అలాంటి సతీ పతివ్రతామణిని నువ్వు చెరబెట్టావు, ఇది మనకి వినాశనం కలుగుతుందని రావణుడికి డైరెక్ట్ గా చెప్పాడు. ఏ మాత్రం ఆయన సంకోచించలేదు. ఆయన రాజు, అంత చాలా అంటే చాలా గొప్ప ప్రతాపవంతుడు, అంత ఇది ఉన్నా కానీ ఆయన లెక్క చేయకుండా ఏది ధర్మం అనేది నువ్వు చూస్తలేదు. అలా పరసతిని, ఇంకొకటి ఆవిడ ఎంత సతీ పతివ్రతమనియో అది మన రాజ్యానికి చాలా అరిష్టం అని చెప్తాడు. స్పష్టంగా చెప్పాడు. అంటే మీకు ఆవిడ తల్లితో సమానం కాబట్టి లక్ష్మణుడు, భరతుడు, విభీషణుడు కుమారుడు మాదిరిగా ఉంటారు కాబట్టి ఆ కుమారుల దగ్గర నువ్వు ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆయన కోట్ చేశాడు. ఆయన ఉద్దేశం ఎలా కోట్ చేశాడు. మరి అలాగ కోట్ చేసినప్పుడు మరి వీళ్ళు ఇలా చెలవల పలవలు ఇంకో మాట కూడా అంటున్నారండి. ఇంకోటి ఏమంటున్నారంటే, రాముడికి సీతాదేవి అంటే ఇష్టం లేదు, అందువేతనే అగ్ని ప్రవేశం అని చెప్పి అగ్ని వెలిగించి అందులోకి ఆమెను తోసేసేయడం, నెట్టేసేయడం కూడా అంటున్నారు. నిజంగా అగ్ని ప్రవేశం ఆయన చేయించాడండి? అస్సలు లేదండి. ఆయన ఏమంటాడంటే, నేను నిన్ను కళ్ళకి రోగం వచ్చిన రోగి సూర్యరశ్మిని ఎలా చూడలేడో అలా నేను నిన్ను చూడలేను. అంటే ఆవిడ అంత ప్రకాశవంతంగా, అంత దేదీప్యమానంగా, అంత స్వచ్ఛతతోటి దైవత్వంతో ఉన్న స్త్రీ అని ఆయన పొగిడాడు. పొగిడి ఇలా వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు కదా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఈయన ధర్మంగా శత్రు కోటలో ఉన్నప్పటికీ ఆవిడ్ని రక్షించగలిగాడు విభీషణుడు. అంటే నిరంతరం వెంట ఉండి లక్ష్మణస్వామి రక్షించాడు. భరతుడు తల్లిదండ్రులు సమానంగా, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. వీళ్ళ పేర్లే తీసుకున్నాడు, ఎక్కడికంటే అక్కడ పొమ్మని చెప్పలేదు కదా. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. వీళ్ళందరూ కూడా సీతమ్మ తల్లి కొడుకులతో ఆవిడ యొక్క సతీత్వాన్ని, ఆవిడ యొక్క గొప్ప శక్తిని తెలుసుకున్న వాళ్ళు. అసలు రామాయణంలో ఆవిడ యొక్క గొప్పతనాన్ని చూడండి. ఒక చిన్న గడ్డిపోచని అడ్డం పెట్టుకుని రాక్షసుడైన రావణాసురుడిని ఎదిరించింది ఆవిడ. వాడిని అనని మాట లేదు ఆవిడ. నువ్వు నిజమైన ధైర్యవంతుడు అయితే దొంగతనంగా ఎందుకు ఎత్తుకొచ్చావు, వాళ్ళిద్దరు లేనప్పుడు ఎందుకు తీసుకొచ్చావు ఆయన్ని, పొడవాల్సిన పొడుపులన్నీ ఆవిడ పొడి చేసింది. అలాంటి తల్లి అనేది గ్రహింపు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడ ఇంకొక మాట అండి, ఇంకొక మాట, మీరు రావణాసురుడి ప్రస్తావన తీశారు కాబట్టి ఇంకొక ప్రచారం ఏం చేస్తున్నారంటే, రాముడికి శివుడు అన్నా శివభక్తులన్నా కూడా గిట్టదు, అందుచేత రామాయణం చూసినట్లయితే రాముడు జీవితకాలంలో శివుడిని దూషించడమో లేదన్నట్లయితే శివభక్తుల్ని దండించడమే చేసుకుంటూ వెళ్ళాడు. అందుకే రావణ బ్రహ్మని కానీ కుంభకర్ణుడిని కానీ లేదన్నట్లయితే వీళ్ళందరినీ కూడా చంపేయడం కారణం శివుడి మీద ద్వేషం అని చెప్పేసి ఒకటి ప్రచారం చేస్తున్నారు. నిజంగానే శివుడికి ఇది చూడండి, రామేశ్వరం ఏంటండి, అది ఈశ్వర లింగాన్ని శ్రీరామచంద్రుడు యుద్ధానికంటే ముందర అక్కడ రామేశ్వరంలో ఆయన నెలకొల్పాడు. అది కొంచెం వివరంగా చెప్పాలి మీరు. ఎలాగా యుద్ధం కంటే ముందరే రామేశ్వరంలో
రామేశ్వరం అని లింగాన్ని, శివలింగాన్ని అక్కడ శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠింపజేశాడు. ఇప్పుడు కూడా మనం వెళ్ళి దర్శనం చేసుకుంటాం. ఇంకా అంతకంటే ఏం కావాలండి మనకి ప్రూఫ్ పిచ్చా ఏమిటి? అలాంటిది ఏమీ లేదు. శివకేశవ భేదం మన దేశంలో ఎప్పుడూ లేదు. నేను ఇంతకు ముందు చెప్పినప్పుడు కూడా చెప్పాను, రాజులు కూడా శివకేశవులు ఇద్దరికి టెంపుల్స్ కట్టేవాళ్ళు. ప్రజల్లో కూడా ఆ భావన లేదు. మనకి ఇప్పుడు మనకి భారతదేశంలో కూడా ఏ రాష్ట్రం చూసుకున్నా ప్రతి రాష్ట్రంలోనూ మనకు శైవ క్షేత్రాలు కనిపిస్తున్నాయి, పురాతన వైష్ణవ క్షేత్రాలు కనిపిస్తున్నాయి. అంటే ఏంటి, పూర్వం రాజుల్లో కాలంలో 2 క్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందడం వల్లే కదా ఆ 2 క్షేత్రాలు మనకు కనిపిస్తున్నాయి. లేకపోతే మరి అది కనిపించవు కదా. ఇక్కడ మీరు రామేశ్వరం గురించి అంటున్నప్పుడు ఇంకొక మాట గురించి మనం మాట్లాడాలండి. కింద తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కళగం, డిఎంకే అనేటువంటి పార్టీ, దానికి ముందు కొంత ఆ పెరియార్ రామస్వామి గారి ఉద్యమం, ఇవన్నీ కొన్ని జరిగినప్పుడు ఒక ప్రచారం ఏం చేశారంటే, రాముడు ఉత్తరాది వాడు, ఆయన ఎప్పుడు కూడా దక్షిణాదిని పట్టించుకోలేదు, ఇక్కడికి రాలేదు, అందుచేత మేము రాముడిని, మీరు రావణ దహనం చేస్తున్నారు కదా, అలా రాముడి దహనం కూడా చేస్తామని చెప్పి కొంత అడావిడి అది చేయడం జరిగింది. నిజంగానే ఈ దక్షిణాది ప్రాంతంలోకి రాముడు అడిగట్టినట్లేదండి? అలాంటిది లేదండి. రామచంద్రుడు నార్త్ నుండి సౌత్ శ్రీలంక దాకా ఆయన ప్రయాణం చేశాడు. కిష్కిందకు వచ్చాడు, కిష్కిందలో మన వానరులతో స్నేహం చేశాడు. దండకారణ్యానికి వచ్చాడు, అక్కడ ఉన్న రాక్షసుల సంహారణం చేసినాడు. అట్లా ఆయన భద్రాచలం వచ్చాడు, మళ్ళీ అంతకంటే గోదావరి నదిని దాటారు, మళ్ళీ మన శ్రీలంకకి వెళ్ళాడు కదండి, మరి అట్లా వెళ్ళారు కదా. అంతేకాకుండా ఇంకొక విషయం, రామాయణం వాల్మీకి తర్వాత కంబన్ అని తమిళంలో రామాయణాన్ని రాశారు. అది కూడా మోస్ట్ అథెంటిక్ గ్రంథం. వాల్మీకి రామాయణం తర్వాత మనం చాలా ప్రాచుర్యంలో ఉన్న రామాయణాల్లో కంబన్ రామాయణం ఒకటిను, రామచరిత మానస్ ఒకటి, శాస్త్రీయమైనటువంటి గ్రంథాల కింద మనం చెప్పుకోవాలి. సో ఈ కంబరామాయణాన్ని ఈవెన్ రామానంద సాగర్ మన రామాయణాన్ని తీసినప్పుడు ఈ కంబరామాయణం వాటిల్లో ఉంది. కంబరామాయణంలో చెప్పిన అంశాలని కూడా వాటిల్లో పొందుపరిచారు. సో రాముడు అందరివాడు. ఈయన ఒక భారతదేశానికే కాదు, ప్రపంచానికి అంతటికీ సంబంధించిన వాడు. ఎందుకంటే సింగపూర్లో, బర్మాలో, ఇండోనేషియాలో, ఇతర దేశాలలో మనకి రామచంద్రుడి యొక్క కీర్తి, ఆయనను కీర్తించుకుని బ్రతుకుతున్న భక్తులు నేటికి కూడా ఉన్నారు. సమాజంలో ఉన్నటువంటిది ఏంటంటే కనుక మామూలుగా ఏదో పుస్తకాలు చదవడం, ఇలా సోషల్ మీడియాలో రీల్స్ చూడడం, ఆ రీల్స్ చూసి అలాగే అనుకోవడం అనేటువంటిది బాగా పెరిగిపోయింది. మీరు హిస్టరీ సబ్జెక్ట్ని బాగా అధ్యయనం చేసి అందులో రీసెర్చ్ చేసి ఒక ప్రొఫెసర్గా రిటైర్ అయ్యారు కదండి. మన యొక్క రాముడి యొక్క తత్వం కావచ్చు, లేదా రామాయణ యొక్క జిజ్ఞాస, స్ఫూర్తి అనేటువంటిది మన ఈ భారతదేశానికే పరిమితంగా ఉందా? చుట్టుపక్కల ఇతర దేశాల్లో కూడా దానికి సంబంధించినటువంటి అనువాలు అవి ఏమన్నా ఉన్నాయండి? ఏంటంటే ఇతర దేశాల్లో కూడా శ్రీరామచంద్రుడికి సంబంధించిన కథలు చెప్పుకోవడం, అవి డ్రామాలుగా వేసుకోవడం, అక్కడ రామాలయాలు నిర్మించుకోవడం, రామ భజనలు చేసుకోవడం అనేది సర్వత్రా ఉందండి. ఇక్కడ ఉంది, అక్కడ లేదనేది లేదు. ఇంకొకటి హిస్టరీ చెప్పారు కదా, హిస్టరీలో కూడా ది హిస్టారికల్ జాగ్రఫీ ఆఫ్ రామాయణ అని హెచ్డి సంకల్య అనే ఆయన రాముడు చరించిన ప్రతి ప్రదేశం యొక్క జాగ్రఫికల్గా దాన్ని ఆర్కియలాజికల్గా ఆ ప్లేసెస్ అన్నిటిని ఏవైతే రామాయణంలో పేర్కొనబడ్డాయో ప్రదేశాల పేర్లు అవన్నిటినీ ఎక్స్కవేట్ చేయించి అవన్నీ రాముడు నడిచిన బాటగా చూపించాడు. సో హిస్టరీలో, రీసెర్చ్లో కూడా ఇది ఉండేది. కాకపోతే ఆఫ్ లేట్ మనకి దాన్ని ఇవన్నీ వీటి మీద మనం చాలా అనవసరమైన ప్రొపగాండాలు వింటున్నాం. కానీ అంత మాత్రాన జరిగింది జరగలేదని, ఉన్నది లేదని చెప్తే అది ఎప్పటికీ శాశ్వతం కాదు. ఇది సత్యం. అయితే ఇప్పుడు ఇతర దేశాల గురించి ఒక ప్రస్తావన చేసినటువంటి పరిస్థితుల్లో మనం ఇంకొక విషయం గురించి ఒకసారి ఆలోచించాలండి. ఎందుకంటే కనుక ఇటీవల కాలంలో ఇలాగా దేవీ దేవతలను దూషించడము, ముఖ్యంగా రాముడి గురించి, కృష్ణుడి గురించి, లేదా ఈశ్వరుడు గురించి ఇలా అవాకులు చవాకులు పేరుతో వీడియోలు చేయడం అనేది ఒక ప్యాషన్ అయింది. మీరు ఇందాక అన్నట్లుగా కొన్ని మత సంస్థలు వాటి వెనకాతలు ఉన్నాయనేటువంటిది కూడా ఒక కోణం కింద దాన్ని చూడొచ్చు. అయితే
అలా చేయడం తప్పేం కాదు, అది వాక్ స్వాతంత్రంలో భాగము, వాళ్ళకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కాబట్టి అలా చేస్తున్నారని చెప్పేసి అని సోషల్ మీడియాలో కొంతమంది వెనకేసుకొస్తున్నారు. మరి ఒకవేళ అదే నిజమైనట్లయితే వాళ్ళ మతం పాటించేటువంటి దేశంలోకి వెళ్ళి, అంటే క్రైస్తవం పాటించేటువంటి దేశంలో క్రైస్తవ దేవుళ్ళ గురించి, లేదా ఇస్లాం పాటించే దేశంలో భగవానుడు అయినటువంటి అల్లా గురించి, వాళ్ళ భగవానుడు అయినటువంటి అల్లా గురించి ఇలాగ ఏమైనా కామెంట్లు చేస్తే ఊరుకుంటారంటే అక్కడ ఎలా ఉంటుంది పరిస్థితి? అక్కడికి వెళ్ళి కాదండి, ఇక్కడ చేస్తే కూడా సాగదు. అవునా? మన దేశంలో కూడా మనం ఈ అన్య మతస్థుల్ని మనం ఏమి ఇది చెయ్యం కదా, ఎలాంటి వాళ్ళ సంస్కారాల్ని మనం ఏమి మనం చూపించం. వాళ్ళు దూషించారని మనం దూషించడం మనం చెయ్యటం లేదు. మనకి ఆ సంస్కారాలు లేవు. అది వాళ్ళ కుసంస్కారాన్ని మాత్రమే చూపిస్తుంది. వాళ్ళకి వాళ్ళ మతం పట్ల నిజంగా వాళ్ళకి గౌరవం ఉంటే అన్య మతాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్న గొప్పతనం చెప్పుకుని వాళ్ళు గౌరవంగా బతకచ్చు. ఇతరులను దూషించి తమ మతం గొప్పదని ఎట్లా ప్రూవ్ చేస్తారండి? ఆ దూషణలోనే వాళ్ళ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మనకు కనిపిస్తుంది. వాళ్ళల్లో ఉన్న లోపాలకి వాళ్ళు అన్యుల మీద దాడి చేస్తున్నారు. అంతకు మించి ఏం లేదు. ఇది సైకలాజికల్ గా చూస్తే వాళ్ళందరూ కూడా సిక్, మెంటల్లీ సిక్ పీపుల్. నిజంగా వాళ్ళ మతంలో వాళ్ళకి నిజమైన నమ్మకం ఉంటే వాళ్ళకి ఏం అవసరం అండి ఇతరుల గురించి చెప్పాల్సినది? వాళ్ళు వాళ్ళ మతాన్ని చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దాంట్లో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇతరులని నిందించడం ఎప్పుడు చేస్తున్నారో అప్పుడే వాళ్ళ యొక్క లోటు, వాళ్ళ యొక్క ఇన్ఫీరియారిటీ మనకి కనపడుతుంది. సో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి అవన్నీ చేస్తున్నారు. దీన్ని ముగించే ముందు నేను ఒక అంశం గురించి 2 రోజుల క్రితం జరిగిన ఇంకో అంశం గురించి ఉదాహరిస్తున్నానండి. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ క్రైస్తవులు ముస్లింలు ఒక చోటకు వచ్చారు, మనం కలిసి ఉంటాం, మన ప్రపంచ చరిత్రలో కూడా మనం కలిసి ఉన్నటువంటిది, ఎప్పుడు కూడా ఐకమత్యంతో కలిసి ఉన్నటువంటి వర్గాలు ఇవి, అంచేత ఇక్కడ కూడా మనం కలిసి ఉందామని చెప్పేసి అని ఒకటి చెప్పడం జరుగుతుందండి. సో అంటే మీరు ఇతర దేశాల చరిత్రలో అనేక ఖండాల చరిత్రలు అవి చూసుంటారు కదా, ఈ చరిత్రలో కూడా ఈ రెండు కూడా బాగా కలిసికట్టుగా ఐకమత్యంగా ప్రయాణం చేశాయండి? ఏంటి పరిస్థితి? లేదండి, క్రూసేడ్స్ అని ముస్లిమ్స్ కి క్రిస్టియన్స్ కి అనేక యుద్ధాలు జరిగాయి. క్రైస్తవులకి ముస్లింలకి మధ్య జరిగిన యుద్ధాల పేరే క్రూసేడ్స్. యుద్ధం పేరే అది 2 మతాలు కూడా దాన్ని మతవార్లుగానే చేశారు. వాళ్ళు హోలీ వార్స్ కింద చేసుకున్నారు వాటిని. అంటే వాళ్ళు పవిత్ర యుద్ధాల్లాగా అన్నమాట. వాడిని వీడి చంపడం నిజమే కదా. 30 years వార్ కూడా అంతే, 30 సంవత్సరాలు వాళ్ళు మత ఘర్షణలతోటి యుద్ధాలు చేసుకున్నారు. అంతెందుకండి, ఇరాన్ ఇరాక్ ఎన్ని రోజులు పోరాడారు, లక్షలు ముస్లింసే కదా చచ్చిపోయారు దాంట్లో కూడా. అలాగే వహాబీ ఇజ్రాయిల్ పాలస్తీనా సమస్యలు కూడా అది కూడా రిలేటెడ్ టు మత ఘర్షణలే, అన్ని మత ఘర్షణలే, మత యుద్ధాలే. ఎక్కడ చేసినా వాళ్ళు మత యుద్ధాలే చేశారు. వాళ్ళు కలిసి ఉన్నది ఎప్పుడండి? ఎప్పుడు లేదు. ఇది ఎట్లా జరుగుతుంది అనమాట. అంటే జస్ట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్, అంతేగాని మనం వాళ్ళు వీళ్ళు కొట్టుకోవాలనో ఘర్షణ పడాలనో మనం ఏం కోరుకోవద్దు. ఎందుకు వద్దు? ఎవరి మత ప్రాక్టీస్లు, ఎవరి మత భావాలు ఏమైతే ఉన్నాయో వాళ్ళు ప్రార్థించడం అలా చేసుకోవాలనే మనం కోరుకుంటాము. ఎప్పుడు కూడా మన యొక్క స్ఫూర్తి కూడా అదే. మొత్తం వాళ్ళ మతాన్ని ఇతరుల మీద రుద్దాలని ప్రయత్నించడం, అక్కడే వాళ్ళ యొక్క ఇన్ఫీరియారిటీ, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీ మనకు కనపడుతుంది. ఎప్పుడైతే మనం అందరినీ గౌరవించగలుగుతామో అప్పుడు మనం ఉన్నతులమే అవుతాం. మనలో సైకలాజికల్ గా కూడా మనలో చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. ఇదంతా వీక్ వేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్. మొత్తమే చూసుకున్నట్లయితే కనుక భగవానుడు అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభు గురించి, శ్రీకృష్ణ భగవానుడి గురించి, పరమేశ్వరుడు గురించి ఇట్లాంటి అపోహలు, దుష్ప్రచారాలు చేయడం తగదని పని, ఎటువంటి పని కూడా చేయకూడదు, అంటే మంచిది కాదని చెప్పేసి అని ప్రొఫెసర్ లక్ష్మి గారు చరిత్ర పరిశోధకులుగా ఒక ఐడెంటిటీగా చెప్తున్నారు. నమస్తే అండి. నమస్కారం.